ఎన్నికల ద్వారా దేశంలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం అనేది అయ్యే పని అని కమ్యూనిస్టులు ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఖచ్చితంగా వర్గ పోరాటం ద్వారానే అవుతుంది. కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోయిన తర్వాత అసలు కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎన్నికల కోసం లేరు, ఎన్నికల రాజకీయాలు కాదు వాళ్ళు. ఇది వర్గ సమాజం. వర్గ సమాజంలో వర్గ పోరాటం ద్వారా మాత్రమే విముక్తి సాధ్యమవుతుంది అని నమ్మినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. నోట్ల రద్దు ద్వారా భారతీయ జనతా పార్టీ దాదాపు ఒక 7-8 ఎన్నికలకు సరిపడా నిధులు వెనకేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడి మీ క్యాడర్తో మీరు వాళ్ళ సమస్యల మీద, రోజువారీ సమస్యల మీద సంఘటిత పరిచి వాళ్ళని వీధిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఆచరణాత్మకంగా నిలబెట్టుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. రీసెంట్ గా జరిగినటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఇన్సిడెంట్ లో కూడా ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. కానీ వీళ్ళ ప్రజెన్స్, వీళ్ళ పార్టిసిపేషన్ చాలా తక్కువే ఉంది. మమతా బెనర్జీ గారి నేతృత్వంలోనే బెంగాల్లో మల్లోజుల వేణుగోపాల్ సోదరుడు కోటేశ్వరరావుని బెంగాల్లోనే చంపారు. పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ స్థాయికి రావడానికి అతిపెద్ద వైఫల్యం ఏమని అనుకోవచ్చు? అతిపెద్ద వైఫల్యం ఏం లేదండి. వాళ్ళు ఎన్నికలనే సర్వస్వం అనుకున్నారు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చారు మజుందార్ అంటే వర్గశత్రు నిర్మూలన ఒకటే ఏకైక మార్గం అన్నాడు. వర్గశత్రువుని ఐడెంటిఫై చేయండి, భూస్వాములు చంపేయండి, నో ప్రాబ్లం. చంపేసి వెళ్ళిపోయి కోర్టులో సరెండర్ అయిపోయింది. సార్, ఒకానొక టైంలో నాన్ పార్లమెంటరీ రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్, అంటే కార్మిక రైతు ఉద్యమాల్లో చాలా స్ట్రాంగ్ గా కనిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ సమయంలో అంత స్ట్రాంగ్ గా కనిపించకపోవడానికి కారణాలు ఏంటి? పోరాటాలు అంటే ప్రజా సంఘాలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈ దేశంలో. గతంలో కంటే కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ రాజకీయాల అవసరం చాలా పెరిగింది. ఎందుకంటే ప్రజల ఆస్తులు బలవంతంగా గుంజుకుని కార్పొరేట్లకు అప్పచెప్పేస్తోంది ప్రభుత్వం. మారుతున్న డిజిటల్ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడి ఉన్నాయి? డిజిటల్ వీటిలో ఉన్నారు, వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారు, ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవతల వాళ్ళకి పెయిడ్ ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. కొత్త తరం కూడా కనిపించడం లేదు సార్ కమ్యూనిస్ట్ పార్టీల్లో. కమ్యూనిస్ట్ పార్టీల్లోనే కాదండి, ఏ రాజకీయ పార్టీలోనూ కొత్త తరం లేదు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోయిన తర్వాత అసలు కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి? చాలా కాలంగా ఈ ప్రశ్న వెంటాడుతూనే ఉంది. అసలు ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి రివైవల్ అంటూనే ఉంటున్నారు. అండ్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూనే ఉంది. అసలు భారతదేశంలో ఎలా ఉండబోతుంది కమ్యూనిస్టుల పరిస్థితి? అసలు ఏంటి అంటే కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలు ప్రధాన కార్యక్షేత్రంగా ఏ రోజు లేవు. ఓకే, అది అంటే వాళ్ళు ఎన్నికల కోసం లేరు, ఎన్నికల రాజకీయాలు కాదు వాళ్ళవి. అంటే ఇది వర్గ సమాజం అనేది ఒక కాన్షియస్గా వాళ్ళు అనుకునేటువంటి మాట. వర్గ సమాజంలో వర్గ పోరాటం ద్వారా మాత్రమే విముక్తి సాధ్యమవుతుంది అని నమ్మినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. అయితే భారతదేశానికి వచ్చేసరికి ఇది కులవర్గ సమాజం, అంటే కులము వర్గముగా ఆపరేట్ అవుతున్నటువంటి సమాజం. కాబట్టి ఇక్కడ ఒక రకంగా కుల పోరాటాలు జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ కూలీ కులములు, యాజమాన్య కులములుగా సమాజాన్ని చీల్చి దాన్ని ఒక స్ట్రక్చరల్ వేలో పెట్టారు. అంటే భగవద్గీత ద్వారా దాన్ని కృష్ణుడు అనేటువంటి క్యారెక్టర్తో చెప్పించారు. చాతుర్వర్ణం మయాం సృష్టాం అంటాడు ఆయన. అలా చెప్పడం ద్వారా ఈ స్ట్రక్చర్ని మనుషులు కాదు చేసింది, దైవం చేసింది అని కల్పించి స్వర్గం నరకం అని రెండు పెట్టి, అంటే అవి అసలు ఉన్నాయో లేదో చూసిన వాడు ఎవడు లేడు ఇప్పటి వరకు. ఆ లేని వాటిని బ్రెయిన్ లో కల్పించటం ద్వారా చాలా వ్యాపారం దీని మీద నడిచింది. ఈ టెర్మినాలజీ మీదే చాలా ఇప్పటికీ ఈ దేశంలో రాజకీయము, ఆపరేటివ్ సిస్టము ఇవన్నీ దీని మీద ఆధారపడే నడుస్తున్నాయి. ఇలా ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేయటం అనేదే కమ్యూనిస్టుల ప్రోగ్రామ్గా ఉండాలి. అలాంటిది ఇక్కడ రకరకాల లోపాలు జరిగి ఒక రకంగా అవతలవాడు తుపాకులు పట్టుకుని మిమ్మల్ని అణిచేస్తున్నప్పుడు పూచిక పొల్లలు పట్టుకుంటే కుదరదు అని గతంలో చారు మజుందార్ గారు చెప్పినట్టు, అవతలవాడు తుపాకులతో అణిచివేస్తున్నప్పుడు మాత్రమే మనం హింస ప్రయోగించాలి తప్ప మనం హింసావాదులం కారాదు అని మార్క్సే చెప్పాడు. హింస అనేది ప్రోగ్రాం కాదు, కమ్యూనిస్టుల ప్రోగ్రాం కాదు, ప్రతిహింస మాత్రమే. ఈ ప్రతిహింస అనేది బలంగా చేయకపోతే కుదరదు. అవతల వాడిని ఏదో పద్ధతిలో మనం కంట్రోల్లోకి తీసుకోవాలంటే మనం కూడా ఆయుధం పట్టక తప్పదు
అనే స్పృహతో వ్యవహరించాలి. అందుకని ప్రజా సైన్యం లేకుండా జరిగేదేమీ ఉండదు అని చెప్పారు. ఇది కమ్యూనిస్టు ఫిలాసఫీలో ఉన్నటువంటి కీలక అంశాలు. మార్క్సిజం గుండెకాయే వర్గ పోరాటం అన్నాడు లెనిన్. అలాంటి గుండెకాయని తీసేసి శాంతియుత పరివర్తన అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని క్రుష్చేవ్ గారు సోవియట్ రష్యాలో తీసుకొచ్చాడు. ఓకే. శాంతి అంటే హింస ద్వారానే ఇంకొక సమాజంలోకి పరివర్తన అనేది మార్క్స్ చెప్తే, ఈయన శాంతియుత పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ శాంతియుత పరివర్తన సిద్ధాంతాన్ని అందిపుచ్చుకుని భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల దిశగా ప్రయాణం చేశాయి. ఏది? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత ఈ ప్రయాణంలో భాగంగా సిపిఐ నడుస్తున్నప్పుడు ఇలా ఎన్నికల రాజకీయాల మేరకు మన జీవితాలను కుదించుకుంటున్నాం, అంటే శత్రువు పెట్టేటువంటి హద్దుల్లోకి మనని మనం కుదించుకోవటం కరెక్టేనా అని ఒక సిద్ధాంత చర్చ జరిగింది పార్టీలు. ఒక రకంగా గ్రేట్ డిబేట్. అదే టైంలో అంతర్జాతీయంగా కూడా ఒక గ్రేట్ డిబేట్ జరుగుతోంది. ఆ గ్రేట్ డిబేట్ ఏంటంటే సోవియట్ రష్యా ప్రతిపాదించినటువంటి శాంతియుత పరివర్తన సిద్ధాంతం మీద మావో నాయకత్వంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధం ప్రకటించింది. అది జరుగుతున్న సందర్భంలోనే ఇక్కడ కూడా పార్టీలో ఇంటర్నల్గా స్ట్రగుల్ మొదలైంది. ఈ స్ట్రగుల్ మొదలైనప్పుడు సిపిఐ నుంచి కొంతమంది చీలిపోయి సాయుధ పోరాటం అనే దాన్ని బలపరుస్తూ బయటకు వెళ్ళి సిపిఎంగా ఏర్పడ్డారు. సిపిఎంగా ఏర్పడి భారతదేశంలో విప్లవానుకూల పరిస్థితి వచ్చే వరకు మనం ప్రజల్ని కూడగట్టడం అనేది బాధ్యత కాబట్టి ప్రజల్ని కూడగట్టడానికి ప్రజా సంఘాలు, దాంతోపాటు అవసరమైతే ప్రజల తరపున మనం కూడా ఎన్నికల్లో నిలబడి గెలిచే అవకాశం ఉన్న చోట గెలిచి పార్లమెంటు అసెంబ్లీలను కూడా ప్రచార వేదికలుగా వాడుకోవచ్చు అని ఒక అభిప్రాయం ప్రకటించి మళ్ళీ వాళ్ళు కూడా ఎన్నికల్లోకే వచ్చారు. సిపిఐ నుంచి ఏ లక్ష్యాలతో అయితే విడిపోయిందో సిపిఎం ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో వెనకబడుతోంది అని విమర్శించి దానిలో నుంచి చారు మజుందార్ నాయకత్వంలోను అలాగే తరిమల నాగిరెడ్డి గారి నాయకత్వంలోను కొంతమంది వివిధ రాష్ట్రాల్లో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి వీళ్ళు సాయుధ పోరాట ఎజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అప్పటికి చట్టసభల్లో సభ్యుడిగా ఉన్నటువంటి నాగిరెడ్డి గారు పార్లమెంటు అసెంబ్లీలు పందుల దొడ్లు అనేసాడు. ఓకే. అంటే నాగిరెడ్డి గారు, చారు మజుందార్ వీళ్ళందరూ అప్పుడు ఆ లైన్తో ఉన్నారు. ఆయన తాకట్లో భారతదేశం అనేటువంటి ఒక గ్రంథంలో భారతదేశము విప్లవ పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు వీటన్నిటినీ చాలా సవివరంగా వివరించాడు. ఇలా విప్లవకారుల సమన్వయం నడుస్తున్నటువంటి ఓ సందర్భం. ఆ తర్వాత సిపిఐ ఎంఎల్గా ఏర్పడ్డారు. ఆ తర్వాత దానిలో అనేక చీలికలు, నిర్బంధం ఇచ్చారు. తర్వాత దానిలో నుంచి పుట్టినటువంటి ఒక పాయే పీపుల్స్ వారు, అటు నుంచి మావోయిస్టు పార్టీ, ఇలా నడిచింది ప్రయాణం. అయితే సిపిఐ సిపిఎంలు ఎన్నికల రాజకీయాల వరకు పరిమితం అయిపోయినాయి. ఎప్పుడైతే ఎన్నికల రాజకీయాలకు పరిమితం అయిపోయి పాక్షిక పోరాటాలు అనే పరిధికి వచ్చేసారో, ఆ పరిధికి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా బూర్జువా పార్టీలుగా వీళ్ళు ముద్రేసినటువంటి పార్టీలతో కూడా ఎన్నికల పొత్తులు పెట్టుకోక తప్పని ఒక అనివార్యత ఏర్పడటం. తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి ప్రయాణం ఉంది కదా, రామారావు గారి టైంలోనూ ఉంది. రామారావు గారి తర్వాత ఒక 3 ఏళ్ళు చంద్రబాబుతో కూడా ప్రయాణం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు గారు వీళ్ళని వదిలిపెట్టేసి అటువైపుకి కదిలాడు, కాషాయం వైపు. వాజ్పేయి గారితో చేతులు కలిపాడు ఆయన. అలా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైతే ఎన్నికలకి పరిమితం అయిపోయినాయో ప్రజా పోరాటాలని వదిలిపెట్టేశారు, గాలికి వదిలేశారు అనే అభిప్రాయం కమ్యూనిస్టుల్లో చాలా బలంగా ముందుకొచ్చింది. ఎన్నికల ద్వారా సాధించేది ఏమీ ఉండదు. ఈ ఎన్నికలు డబ్బులతో కూడుకున్న వ్యవహారం. దీన్ని అనివార్యంగా డబ్బుల వ్యవహారంగా మార్చేస్తారు. ఎందుకు మార్చేస్తారు అంటే ఎవరికి అందకుండా చేయటం కోసం. ఇప్పుడు నోట్ల రద్దు ద్వారా భారతీయ జనతా పార్టీ దాదాపు ఒక 7-8 ఎన్నికలకు సరిపడా నిధులు వెనకేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చావుదెబ్బ కొట్టింది. ఆర్థికంగా అది నిలబడలేని పరిస్థితి కల్పించేసింది. ఈ యుద్ధ తంత్రాలన్నీ నడుస్తాయి. ఈ యుద్ధ తంత్రాలు, ఈ టాక్టిక్స్ వీటిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా ఈ ఎన్నికల రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు పూర్తిగా
కనిపించకుండా కనుమరుగైంది. ఈ కనుమరుగు అవటం అనేది ఈ రోజున మొదలవలేదు. సార్ వెస్ట్ బెంగాల్లో దాదాపు హరేకృష్ణ కోనార్ నుంచి మొదలు పెడితే మొన్న దీదీతో పోటీ చేసి ఓడిపోయినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య వరకు సార్ దాదాపు 30 సంవత్సరాలు 33 సంవత్సరాల ప్రయాణం ఉంది. వాళ్ళ పాలనా అనుభవం ఉంది ఆ రాష్ట్రంలో. 33 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ రాష్ట్రంలో సార్ ఈ రోజున ఆ పార్టీకి దక్కినటువంటి ఓట్ల శాతం 4% పడిపోయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మీరు ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడి మీ క్యాడర్తో మీరు వాళ్ళ సమస్యల మీద, రోజువారీ సమస్యల మీద సంఘటిత పరిచి వాళ్ళని వీధిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఆచరణాత్మకంగా నిలబెట్టుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. అది జరగలేదు. మీరు ఎప్పుడైతే ఎన్నికలలో మనం ఎటువైపు టర్న్ తీసుకుంటాం అనే దాన్ని బట్టే జీవితాలు ఉంటాయి అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆటోమేటిక్గా ఈ బూత్ మేనేజ్మెంట్ చూసేటువంటి క్యాడర్ని అవతల వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయగలిగారు, కొనుగోలు చేశారు, వాళ్ళ మీద డబ్బులు వెదజల్లారు. ఈ డబ్బులు వెదజల్లితే అమ్ముడుపోతారా అనే ప్రశ్న వస్తుంది. కానీ మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఈ మార్కెట్ ఎకానమీలో మనిషిని సరుకుగా మార్చేయటం అనేది ప్రోగ్రామ్. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఈ అతీతులు కానీ మావోయిస్ట్ పార్టీ సింపథైజర్స్ను కూడా కొనేస్తున్నారు. కొనేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనుగోలు చేసి ఆ సమాచారం ఆధారంగా హత్యలు చేస్తున్నారు. అది హిడ్మా హత్య కావచ్చు, అంతకుముందు బసవరాజు హత్య కావచ్చు, ఇవన్నీ ఈ ప్రాసెస్లో జరిగినటువంటి కార్యక్రమాలే. కనుక ఒక బలహీనత ఉన్నటువంటి ప్రతి మనిషి మీద ట్రాకింగ్ ఉంది. వాడి రోజువారీ కార్యక్రమాల మీద నిఘా ఉంది. వాడు ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఎవరికి ఖర్చు పెడుతున్నాడు దాకా వివరాలు ఉన్నాయి. అంటే యాప్ ట్రాకింగ్ ఉంది. చాలా మందికి అర్థం కావట్లేదు, కానీ ఎవరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవటం కోసమే ప్రతి మనిషిని బ్యాంకు కట్టేసి యాప్ల్లో బంధించి ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ పెంచడం, ఇదంతా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద నిఘా కోసమే అనే స్పృహ మనకు ఉండాలి ముందు. కాబట్టి తద్వారా వాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఒకటికి ఒక వ్యసనం ఉంటుంది. ఈ వ్యసనం ఉన్న చోట వాడు డబ్బులు పెడుతున్నాడు అనే విషయం అవతలవాడికి అర్థమైతే వీడికి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాడు డబ్బులు జల్లుతాడు. అక్కడ జల్లి వశపరుచుకుని క్రమంగా వాడిని సరెండర్ చేసుకుని వాడి నుంచి సమాచారం కొంటారు. ఈ ప్రోగ్రాం వాళ్ళు 2009 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. చేస్తూ వాళ్ళ క్యాడర్ని కొనేశారు, ఓట్లను కొనేశారు, వాళ్ళ ఓట్ బ్యాంకును కొనేశారు. ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా ప్రతిఘటన లేదు. సిపిఎం నుంచి ప్రతిఘటనాత్మక పోరాట నిర్మాణాలు జరగలేదు అక్కడ. ఈవెన్ రీసెంట్గా జరిగినటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఇన్సిడెంట్లో కూడా ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి, కానీ వీళ్ళ ప్రజెన్స్, వీళ్ళ పార్టిసిపేషన్ చాలా తక్కువే ఉంది. అందుకని వీళ్ళ క్యాడర్ బలహీన పడిపోయింది. వీళ్ళ నిర్మాణాన్ని చీల్చేశారు. వాళ్ళు నిర్మాణాన్ని ఒక రకంగా ప్రతి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేస్తారు. ఇందులో అనేక బలహీనతలను వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. కేవలం ఈ బలహీనతలే కాదు, వాటిలో ఎక్కడైనా మతపరమైనటువంటి బలహీనత ఉన్నా కానీ ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నారు. ఆపరేటివ్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. హిందుత్వ అనే ఆపరేటివ్ సిస్టంతో ఎవరైనా మార్క్స్ మతం అనే దాని మీద సీరియస్ క్రిటిసిజం లేదు కదా, కాబట్టి ఒక ఓదార్పునిస్తుంది. ఒక సందర్భంలో దైవం అన్నాడు ఆయన. ఆ మాటని అందిపుచ్చుకుని మనం జనమందరూ నమ్ముతున్నటువంటి నమ్మకానికి ఎదురు వెళ్ళటం కన్నా కూడా నమ్మకంతో ట్రావెల్ అయ్యి వాళ్ళ రోజువారీ సమస్యల్లో వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడానికి ఇది ఇబ్బందికరంగా మారకుండా మనం కూడా దైవం వైపు కదులుదాం అనేది ఒక టాక్టికల్గా అనుకుని దైవం దగ్గరికి వెళ్ళి రావటం, గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే అయ్యప్ప మాలలు ధరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఈ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు ట్రాక్ చేసి వాళ్ళ బుర్రలోకి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే భావజాలాన్ని పంపు చేయగలిగారు. ఇలా బ్రెయిన్స్ ను పొల్యూట్ చేశారు. అంటే థియరిటికల్గా మీరు మీ క్యాడర్ని బలంగా నిలబెట్టుకోలేకపోయారు. వాళ్ళకి చూపించాల్సిన దిశ చూపించలేకపోయారు. అసలు మీరే ప్రోగ్రాంలో లేరు. మీరే మార్క్సిజం నుంచి డీవియేట్ అయిపోయి ఉన్నారు. ఆ డీవియేషన్ ప్రస్తుతం ఈ స్థితికి తీసుకొచ్చింది. అంతే తప్ప భారతదేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు,
కమ్యూనిస్టుల ప్రోగ్రాం ఎన్నికల్లో గెలుపు కాదు. ఎన్నికల ద్వారా భారతదేశంలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటం అనేది అయ్యే పని అని కమ్యూనిస్టులు ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఖచ్చితంగా వర్గ పోరాటం ద్వారానే అవుతుంది. ఎందుకు ఆపరేషన్ కగార్ పేరుతో సైన్యాన్ని మోహరించి అడవుల్లో అంత విధ్వంసం సృష్టించాడు ఆయన అమిత్ షా? లేకపోతే ఆయనకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో చిదంబరం చేసిన హింస తక్కువేం కాదు. చిదంబరం హోంమంత్రిగా ఉండగా ఆయన చాలా వ్యూహాత్మకంగా చేసిన హింస చాలా ఎక్కువే. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఆవిడ మమతా బెనర్జీ గారి నేతృత్వంలోనే బెంగాల్లో ఆయన మన మల్లోజులని చంపేసింది కూడా అక్కడే. వేణుగోపాల్ సోదరుడు కోటేశ్వరరావుని బెంగాల్లోనే చంపారు. ఇలా బెంగాల్లో జరిగిన హత్యలు కూడా తక్కువేం కాదు. దీదీ నాయకత్వంలో జరిగిన హత్యలు కూడా అంటే టాటా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రధానంగా రైతుల్ని కదిలించింది మావోయిస్టు పార్టీ. ఆ మావోయిస్టు పార్టీ అండదండలతోనే ఆ ఉద్యమంలో నుంచి ఎదిగినటువంటి అధికారం వైపుగా వెళ్ళినటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు విలన్లు అయిపోయారు. వీళ్ళ మీద మళ్ళీ ఆవిడ కూడా తుపాకీ ఎక్కుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లే దేశభక్తులు అని ఎన్నికల ప్రచారంలో ఖమ్మంలో మాట్లాడిన ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చాక నక్సలైట్ల మీద తుపాకీ ఎక్కుపెట్టాడు. మిస్సింగ్ మరణాలు అనే పేరుతో చంపేసి సవాలు కూడా దొరకకుండా చేసిన క్రియేటివిటీ అయింది. హెచ్జే దొరగారికి తెలుసు స్పష్టంగా. అంటే పోలీస్ బాసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరేం చేసినా చేయండి నేను చూసుకుంటాను అని ఒక భరోసా కల్పించాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అంటే భోజరాజు సింహాసనం లాంటిది. భోజరాజు సింహాసనం అంటే ఒక పొలంలో ఒక రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉండగా అట్నుంచి వెళ్తున్న సైన్యం వాళ్ళు యుద్ధంలో అలసిపోయి ఉన్నారు. ఈ తోటలో ఏవో పళ్ళు అవి ఉన్నాయి, మనం తిని కాసేపు ఇక్కడ సేద తీరదామని చెప్పి లోపలికి వచ్చారట. లోపలికి వస్తే ఆ తోటమాలి ఒక చోట నిలబడి ఏంటి మీ పరిస్థితి అంటే చెప్పారు, అయ్యా యుద్ధం నుంచి వస్తున్నాం, చాలా ఆకలిగా ఉంది, మేము వేరే చోటకి చేరాలి, అక్కడ మా కోసం భోజనాలు ఏర్పాటై ఉన్నాయి కానీ అక్కడ దాకా నడవటం కష్టంగా ఉంది, అందుకని ఇక్కడ కొంచెం తిని కాసేపు పడుకుని పెడతామంటే తినండి పర్వాలేదు అన్నట్టే. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులు మీరు, మీకు అడ్డే ఉంది తినండి అని చెప్పి అక్కడి నుంచి కిందకి దిగుతూ మీరెవరు నా తోటలోకి వచ్చి తినడానికి అని మాట్లాడాడు. అదేంటి నువ్వు ఇందాక నువ్వే కదా లోపలికి రమ్మంది అనగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు తినచ్చు అంటున్నట్టే. ఏంటి అక్కడ ఉండగా ఒకలా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉండగా ఒకలా మాట్లాడుతున్నాడు అని వాడు నిలబడి ఎక్కడైతే వాడు ప్రాపర్గా మాట్లాడుతున్నాడో అక్కడ తవ్వితే కింద భోజరాజు సింహాసనం ఉందట. ఆ సింహాసనం ఉన్న ఏరియాలో నిలబడి వాడు ధర్మంగా మాట్లాడుతున్నాడు, పక్కకు వచ్చాక వాడిలో స్వార్థం ప్రవేశిస్తోంది అనేది కథ. అలా భోజరాజు సింహాసనం కథల్లాగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లకు మిత్రులు వీళ్ళకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ఆయన కూడా నక్సలైట్లతో చర్చలు జరుపుతాను, అది శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక సమస్య, నేను అధికారంలోకి రాగానే నక్సలైట్లతో చర్చలు జరుపుతాను, ఈ సమస్యకి శాస్త్రీయమైన పరిష్కారాన్ని కనుగొంటాను అని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చలు చేయాలని అంటే నిజానికి ఆ ఎన్నికలు జరిగిందే నక్సల్ ఎజెండా మీద, అలిపిరి సంఘటన మీద, ఆయన నక్సల్ ఇష్యూ మీద రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు చంద్రబాబు 2004 ఎన్నికల్లో. వెళ్ళిన సందర్భంగా ఈయన టోటల్ గా నక్సల్ స్టాండ్ ప్రకటించాడు వైఎస్. ఎన్నికల ప్రయోజనం కోసమే మాత్రమే. నక్సల్ సింపథైజర్స్ ఓట్లన్నీ సాలిడ్ గా అటు పడిపోయినాయి. ఆయన గెలిచేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నికల్లో గెలిచింది యాక్చువల్ గా పీపుల్స్ వార్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత పీపుల్స్ వార్ని నిర్మూలించాలనే ప్రోగ్రామ్ టేకప్ చేశాడు ఆయన. దానికి స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఏంటంటే చర్చలు ప్రారంభమైన రోజు జానారెడ్డి గారి ఛాంబర్లో చర్చలు ప్రారంభమైనాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటికి పీపుల్స్ వార్ వ్యతిరేకిస్తున్నటువంటి పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపనకి వెళ్ళాడు. అదే ఇండికేషన్. చర్చల పట్ల మాకు ఏమాత్రము చిత్తశుద్ధి లేదు అని ఆయన ప్రకటన చేశాడు. ఇక అక్కడి నుంచి ఏ చిన్నారుట్ల నుంచి అయితే వాళ్ళు బయటకు వచ్చారో అదే చిన్నారుట్లను గేట్వేగా చేసుకుని నల్లమల్లలో మొత్తం పార్టీని నిర్మూలించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళు ప్రతి ఒక్కరూ అంటే పార్లమెంటరీ రాజకీయాల ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా స్పష్టంగా ఈ దేశంలో దోపిడీ వర్గాల పక్షపాతులుగా వ్యవహరించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి
చంద్రబాబు నాయుడు వరకు ఎవరు అతీతులు కాదు దీనిలో. కనుక వీళ్ళని ఎదుర్కోవటం, వీళ్ళు ఎలక్షన్ స్కీమింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అది ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ చూసి అంటే ప్రతిపక్ష రహిత్ భారత్గా వాళ్ళు మార్చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఏ పార్టీనైనా ఎన్ని విధాలుగానైనా చీల్చి పాడేస్తున్నారు. సరెండర్ అయ్యావా ఓకే, లేదంటే దాన్ని 30 ముక్కలుగా చీల్చి చంపేస్తున్నారు. ఆప్ నుంచి మన రాఘవ్ చద్దా బ్యాచ్ వెళ్ళిపోయి చాలా నిస్సిగ్గుగా మాట్లాడాడు ఆయన మీడియా ముందుకు వచ్చి. ఆ మాట్లాడిన విధానము అది చూస్తే ఆయనని ఏ లెవెల్లో కొన్నారో అర్థమవుతుంది. కనుక ఇలాంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ నడుస్తాయి అక్కడ. ఈవీఎం మేనేజ్మెంట్ నడుస్తోంది. సర్ అనే పేరుతో ఎన్నికల అంటే ఓటర్ల జాబితాని సవరించి అంటే రాజ్యాంగ సంస్థలను కూడా తన కంట్రోల్లోకి తీసుకుని వాటి ద్వారా దారుణాలు చేయించటం. అంతకుముందు ప్రభుత్వం ఏదో ఒక 4 ఉపాధ్యాయుల్ని నియమిస్తే పోలింగ్ బూత్ నిర్వహణ కోసం అక్కడికి ఎవరో గూండా వచ్చి వాళ్ళని కత్తులు పెట్టి బెదిరించి ఓట్లు వేసుకోవటం అనేది సినిమాల్లో సీన్స్ చూస్తున్నాం. ఇప్పుడు అదేమీ లేదు, కూల్ గా పైనుంచే జరుగుతోంది. అక్కడికి వచ్చి కత్తులు చూపించి బెదిరించక్కర్లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచే ప్రోగ్రామ్డ్ గా ఇది జరుగుతోంది. సార్ అలాగే భారత రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అయిపోతున్న తరుణంలో అసలు భారత రాజకీయాల్లో కనుమరుగు అనకండి, పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ స్థాయికి రావడానికి అతిపెద్ద వైఫల్యం ఏమని అనుకోవచ్చు? అతిపెద్ద వైఫల్యం ఏం లేదండి, వాళ్ళు ఎన్నికలనే సర్వస్వం అనుకున్నారు. ఎన్నికలు సర్వస్వం అనుకుంటే అది నడవదు. వర్గ పోరాటానికి ఒక వేదికగా, ప్రచార వేదికగా అసెంబ్లీలు అలాగే లోక్సభలు వాడుకుంటామంటే ఓకే కొంత మేరకు, కానీ అదే పరిష్కారం కాదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ మీద ఉన్నటువంటి అంటే బయట మేధావులు అనుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో డొల్లతనం కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేసినాయి. అంటే మీరు సాయుధ పోరాటం అని ఇంకా ఎలా మాట్లాడతారు? ట్రాప్ అవుతున్నారు కదా, ఆయుధాలు పట్టుకుని ఇంకా అడవుల్లో ఎలా తిరుగుతారు మీరు? ఎవరినైనా ట్రాక్ చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ రీత్యా. అలాగే రిమోట్ బాంబింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. మీరు బలానా చోట ఉన్నారు అని ట్రాక్ అయిన తర్వాత ఏం చేసి ఎక్కడో కూర్చుని స్విచ్ కొడితే మీరున్న ప్రాంతం పేలిపోతుంది. ఈ లెవెల్ నెట్వర్క్, ఈ లెవెల్ మెకానిజం వచ్చాక మీరు ఇంకా తుపాకులు పట్టుకుని తిరగటం ఏమిటి? కాబట్టి మీరు బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి లీగల్ ఫ్రేమ్వర్క్ లో పనిచేయండి. కాలం చెల్లిన సిద్ధాంతాలు చెప్పొద్దు అని చాలా మంది చాలా గంభీరంగా మాట్లాడారు. మొండిగా వ్యవహరిస్తోంది మావోయిస్ట్ పార్టీ అని కూడా మాట్లాడారు. పార్టీ మారిన పరిస్థితుల రీత్యా పార్టీ విధానాలు మార్చుకోలేదు, అందువల్లనే మేము బయటకు వచ్చేస్తున్నాం అని మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న వీళ్ళందరూ కూడా చాలా వాపోయారు. దేవ్జీ గారు ఇంకొక అడుగు ముందుకేసి లీగల్ ఫ్రేమ్వర్క్ లో పనిచేయటం అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అన్నాడు ఆయన. సరే, ఇది ఎన్ని చెప్పినప్పటికీ లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఒక్క యాక్టివిటీ తీసుకుని రోడ్డు మీదకి వచ్చినా మిమ్మల్ని పని చేయిస్తుందా ఈ ప్రభుత్వం అనేది తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. జైళ్లలో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను విడుదల చేయమని బయటకు వచ్చిన మావోయిస్ట్ పార్టీ నాయకులందరూ రోడ్డు మీదకి వచ్చి నిలబడితే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడపగలిగితే వాళ్ళకి అర్థమైపోతుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, లీగల్ గా పనిచేసే పరిస్థితులు ఉన్నాయా లేదా. పీపుల్స్ వార్ పార్టీ కూడా ఆయుధాలు పట్టుకుని ఏర్పడలేదు. కొండపల్లి సీతారామయ్య గారి ఆయన సిఓసిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రోజుల్లో ఆయుధాలు లేవు, దళాలు లేవు. ఆయన విద్యార్థుల్ని పోగు చేసి, ఆర్ఈసి స్టూడెంట్స్ ని పోగు చేసి గ్రామాలకు తరలండి అనే ప్రోగ్రాం ఇచ్చాడు. మీ వేసవి సెలవుల్లో మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్ళండి. ప్రతి ఒక్క దళము ఒక 20 గ్రామాలు తిరగండి కాలినడకన. తిరిగి ఆ ఊళ్ళో ఉన్నటువంటి దళిత వాడల్లో పడుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊళ్ళో భోజనం చేయొద్దు. మాలపల్లి లేదు మాదిగగూడెం అక్కడ మాత్రమే మీరు ఉండండి. వాళ్ళు పెట్టింది తినండి. 4 ఇళ్లలో భోజనం పోగు చేసి ఓ బేసిన్ తీసుకుని దాన్ని మీరందరూ కలిపి తినండి. తినడం ద్వారా వాళ్ళలో మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం నుంచి ఆ ఊరి ఆర్థిక సంబంధాలు ఏమిటో రాసుకోండి. ఆ ఊళ్ళో ఎంత భూమి ఉంది, ఆ భూమి ఎవరి యాజమాన్యంలో ఉంది, ఏ కులాల యాజమాన్యంలో ఉంది, ఏ కులాలు అక్కడ కూలి పని చేసుకు బతుకుతున్నాయి, ఈ డేటా కలెక్ట్ చేసుకుని రండి అని దళాలను పంపించాడు. ఆ వచ్చిన డేటా ఆధారంగా వ్యవసాయ విప్లవం అని ఒక డాక్యుమెంట్ రాసి దాని ప్రాతిపదికన కార్యక్రమం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళతో ఈ భూములు అక్రమంగా రకరకాల పేర్లతో హోల్డ్ చేసి
అంటే అప్పటికి భూ సంస్కరణల చట్టం అమలులో ఉన్నా గానీ రకరకాల పేర్లతో భూమిని సెక్యూర్ చేసుకున్నారు వాళ్ళు. ఈ దొంగ పేర్లతో సెక్యూర్ చేసుకున్నటువంటి భూస్వాముల భూముల మీదకి జనాల్ని నడిపించటం అనే కార్యక్రమం చాలా శాంతియుతంగానే జరిగింది. ప్రభుత్వం స్పందించి ఆక్రమించుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తుంటే సమస్య పరిష్కారం అయిపోయేది. కానీ ప్రభుత్వం భూస్వాముల తరఫున వీళ్ళ మీద తుపాకులు ఎక్కుపెట్టింది. తుపాకులు ఎక్కుపెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు తుపాకులు పట్టుకున్నారు. అంతే తప్ప తుపాకులతో మొదలైన కార్యక్రమం కాదు ఇది. వాడు తుపాకులతో దాడి చేసిన తర్వాత వీళ్ళు ఆత్మరక్షణ కోసం తుపాకులు పట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, అసలు నక్సలైట్లు పుట్టిందే తుపాకులతో అని మాట్లాడుతున్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్. ఎన్నికల రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ మాయాజాలం ముందు మనం కేవలం కేతిగాళ్లుగా మిగిలిపోతాం అనే విషయం. అసలు ఎన్నికల చట్టమే చాలా మారిపోయింది. అసలు ఆ మెకానిజం మనకు అర్థం కాని లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరగటం సాధ్యం కాదు పెరిగిన టెక్నాలజీలో మారిన పరిస్థితుల్లో అంటున్న వాళ్ళకి, ఈ మారిన పరిస్థితుల్లో ఎన్నికల యుద్ధం చేయటం అయ్యే పని కాదు అనే విషయం కూడా అర్థం కావాలి కదా. అవును సార్. వీళ్ళ సిస్టమ్ వీళ్ళు ఎవాల్వ్ చేసినటువంటి పద్ధతులు చూస్తే ఈ ఎన్నికల్లో పర్టికులర్గా ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో వీళ్ళు అనుసరించిన పద్ధతి చాలా టెర్రరిస్టిక్ గానే నడిచింది. కనుక ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ మీద ఉన్నటువంటి భ్రమలు తొలగిపోవలసినటువంటి సందర్భం. ఇది ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీలకి కమ్యూనిస్ట్ రాజకీయాలకి మేలు చేసింది అనుకుంటున్నాను ఈ సందర్భం. ఈ సందర్భం కమ్యూనిస్ట్ పార్టీలకు మేలు చేసింది అనుకుంటున్నా. ఎన్నికల రాజకీయాల మీద ఉన్న భ్రమలు తొలగించింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచించుకోవాలి. రూటెడ్ గా మీరు ఎన్నికల రాజకీయాలతో ఉండండి. పోనీ సిపిఎం అంటే చారు మజుందారు సిపిఎం పార్టీ ప్రాక్టీస్ చూసి ఆయన చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ తీవ్రమైన నిర్ణయాల్లో అది కొండపల్లి సీతారామయ్య గారు వచ్చాక రివ్యూ చేశాడు దాన్ని. ఆ రివ్యూ చేసిన వాళ్ళలో ప్రధానమైనటువంటి గొడవ ఏంటంటే, ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చారు మజుందార్ అంటే, వర్గశత్రు నిర్మూలన ఒకటే ఏకైక మార్గం అన్నాడు. వర్గశత్రువుని ఐడెంటిఫై చేయండి, భూస్వాములు చంపేయండి, నో ప్రాబ్లం, అది చంపేసేయండి స్ట్రైట్ అవే, చంపేసి వెళ్ళిపోయి కోర్టులో సరెండర్ అయిపోండి అన్నాడు. అలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఉన్నాయి ఆయన. అలాగే ప్రజా సంఘాలు పెట్టడం తప్పు అన్నాడు. ప్రజా సంఘాలు పెడితే ప్రజలు వాటిని ఆర్థిక పోరాటాలకు తీసుకెళ్లిపోతారు. మన ప్రధాన కార్యక్రమం అయినటువంటి వర్గ పోరాటంలోకి జనం రారు. కాబట్టి ప్రజా సంఘాలు పెట్టద్దు, వర్గ పోరాటం మాత్రమే జరగాలి ఈ దేశంలో, 70లను విముక్తి దశాబ్దంగా ప్రకటించండి అన్నాడు. ఈ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ గవర్నమెంట్ ఒక్కసారి భయపెట్టి విపరీతంగా సైన్యాన్ని మోహరించి వీళ్ళని అర్జెంట్ గా నిర్మూలించకపోతే దేశం మన కంట్రోల్లో నుంచి వెళ్ళిపోతుంది అని భయపడింది ఇందిరాగాంధీ. భయపడి చారు మజుందార్ మీద ఒక యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో ఆయన దొరికాడు, చనిపోయాడు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోనే చంపేశారు ఆయన్ని సరోజ్ దత్తాని వీళ్ళిద్దరిని స్టేషన్లోనే చంపేశారు. ఇది జరిగిన తర్వాత సీతారామయ్య గారు ఈ నిర్ణయాల్లో కొంచెం అంటే ఆయనకున్నటువంటి అవర్షన్ నుంచి, రివిజనిస్ట్ రాజకీయాల మీద ఉన్న బలమైన అవర్షన్లో నుంచి ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్కి వెళ్ళాడు. కానీ ఇది కరెక్ట్ కాదు, ప్రజా సంఘాలు లేకుండా ప్రజలకు జరిగేది ఏమి ఉండదు, ప్రజలను సమీకరించడానికి ప్రజా సంఘాలు ఉండి తీరాలి అని చెప్పి నెమ్మదిగా ఆయన రాడికల్ విద్యార్థి సంఘం, యువజన సంఘం, రైతు కూలీ సంఘం ఇవి ఆర్గనైజ్ చేసుకుంటూ జనాలను తిరిగి తీసుకొచ్చి వర్గ పోరాటాల వైపు నిలబెట్టాడు. సార్, ఒకానొక టైంలో నాన్ పార్లమెంటరీ రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్, అంటే కార్మిక రైతు ఉద్యమాల్లో చాలా స్ట్రాంగ్గా కనిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ సమయంలో అంత స్ట్రాంగ్గా కనిపించకపోవడానికి కారణాలు ఏంటి? పోరాటాలు అంటే ప్రజా సంఘాలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు, బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. మొన్న ఢిల్లీలో రైతులు చేసినటువంటి 4 నెలల నిరసన కార్యక్రమం మనం చూసాం. ఆ నిరసన కార్యక్రమంలో కేవలం పంజాబ్ నుంచి అక్కడి నుంచి మోహరించారు తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిన శ్రేణులు ఏవి లేవు, కదలలేదు. కనుక కొంత ఇక్కడ జనాల్ని కదిలించటంలో కూడా ఒక వైఫల్యం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీల వైఫల్యం ఉంది స్పష్టంగా. అంటే వీళ్ళు తమకి తాము పరిధులు విధించుకున్నారు, పరిధులు విధించేసుకున్నారు. నిర్బంధం అంటే అవతల వాడు వచ్చి కొడతాడు అని వాడి ఆచరణ మేరకు మనం కుదించుకుపోవడం కరెక్ట్ కాదు.
మనం జనం కోసం చేయాల్సింది చేయాలి. రోడ్డు మీదకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళాలి. వెళ్ళి ఏం మాట్లాడాలో అది ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఇది మాట్లాడితే వాడు అరెస్ట్ చేస్తాడు, లేకపోతే ఇది మాట్లాడితే ఎవడో మీద పడతాడు అనే మొహమాటంతో రాజకీయాలు చేయటం కుదిరే పని కాదు. అది జరిగింది. ఆ లోపాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరన్నట్టుగా ఈ దేశంలో గతంలో కంటే కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ రాజకీయాల అవసరం చాలా పెరిగింది. ఎందుకంటే ప్రజల ఆస్తులు బలవంతంగా గుంజుకుని కార్పొరేట్లకు అప్పచెప్పేస్తోంది ప్రభుత్వం, ఎటువంటి సిగ్గు లేకుండా. కాబట్టి దీన్ని అడ్డుకుంటూ రైతాంగ ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, ల్యాండ్ పూలింగ్ విధానానికి వ్యతిరేకంగా ప్రతి చోట. అలాగే విద్యా వైద్య రంగాలని ఓపెన్గా ప్రైవేటైజ్ చేస్తారు. పైగా దాన్ని ఎలా చేస్తున్నారంటే దానికి ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ప్రకటిస్తూ, అంటే రైతులకి మద్దతు ధర ఇవ్వటం కోసం కూడా ప్రభుత్వాలు మొహమాట పడి పెద్ద పోరాటాలు చేస్తుంది కానీ మద్దతు ధర ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఆరోగ్యశ్రీ అనే పేరుతో కార్పొరేట్ హాస్పిటల్కి మద్దతు ధర ఇస్తున్నారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పేరుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి మెడికల్ కాలేజీలకి ఫండ్స్ ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇదే డబ్బులు పెట్టి ప్రభుత్వ రంగంలో ఆసుపత్రుల్ని బలంగా నిర్మించి ప్రజలకు ఉచిత వైద్యాన్ని, క్వాలిటీ వైద్యాన్ని ఎందుకు అందించలేకపోతున్నారు? జిఎస్టీ రూపంలో మీకు ఆదాయం విపరీతంగా పెరిగింది కదా, వారే చెప్పిన మాట అది. 70% ఆదాయం పెరిగిందని చెప్పారు కదా మంత్రి గారు, మేడం. మరి చెప్పినప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడ తగలెడుతున్నారు మీరు? ఇప్పటికీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వచ్చే డబ్బులే మీ బడ్జెట్లో ప్రధానమైన డబ్బులు. అంటే ప్రభుత్వాస్తుల్ని తగనమ్మి మీరు ఇక్కడ బడ్జెట్ నడుపుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ భూముల పందేరం అనే కార్యక్రమం ఆపాలి. ఖచ్చితంగా ఈ మార్కెట్ ఎకానమీలో జరుగుతున్నటువంటి వినాశనాల మీద అధ్యయనం జరగాలి. ప్రజల్ని చీల్చేస్తున్న పద్ధతులు ప్రజల బుర్రల్లో మాయలు కమ్ముతున్నాయి. ఫాల్స్ వాల్యూస్ ఇవాల్వ్ అయిపోతున్నాయి. ఈ ఫాల్స్ వాల్యూస్ ఇవాల్వ్ అవుతున్నాయి అనే దాన్ని కాన్షియస్గా స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళదే. ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళి రోజు టార్గెట్ చేసి, ఇప్పుడు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇవన్నీ ఉన్నాయి, పీడిఎస్యు ఇలాంటి విద్యార్థి సంఘాలు చేయవలసిన పని ఎవరిని సాయుధ పోరాటం చేయక్కర్లేదు. ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మేము మీ విద్యార్థులతో ఒక అరగంట మాట్లాడతాం, అనుమతి ఇవ్వండి, మేము ఫలానా సంఘం నుంచి వచ్చాం అని మేనేజ్మెంట్ మేము అడిగాం. మేము చదువుకునే రోజుల్లో మేము ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్ళి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి, లేకపోతే క్లాస్ టీచర్తో మాట్లాడి మీ పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడతాం అని మాట్లాడేవాళ్ళం. మేము రాడికల్ విద్యార్థి సంఘం కార్యక్రమాల్లో ఉన్న రోజుల్లో. అది ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వెళ్ళి పిల్లలారా మీరు తప్పుడు విలువల్లోకి వెళ్ళకండి, కారు ఉంటే తప్ప జీవితం లేదు, సెల్ ఫోన్ ఉంటే జీవితం లేదు, యాపిల్ ఫోన్ ఉంటే తప్ప జీవితం లేదు, ఇలాంటి భ్రమలు కల్పిస్తున్నారు వాళ్ళు. ఈ భ్రమల్లో నుంచి బయటకు రండి, మీ పేరెంట్స్ని హెరాస్ చేయకండి, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మెలగండి, మిమ్మల్ని మీరు ఫాల్స్ వాల్యూస్లోకి తీసుకెళ్ళిపోయి మీ పేరెంట్స్కి బర్డెన్గా మారకండి అని రోజు వీళ్ళు కోచింగ్ చెప్పాలి. మీ స్కూళ్ళు కాలేజీలు మిమ్మల్ని ఫాల్స్ వాల్యూస్లోకి తీసుకెడుతున్నాయి, ముందు దానిలో నుంచి బయటకు రండి, స్కూళ్ళ నుంచి బయటకు రండి, కాలేజీల నుంచి బయటకు రండి. రూపాయి పావలా చదువులే చదువుకుందాం, మనం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుందాం. వీళ్ళు చెప్పేది ఏముండదు. ప్రతి ఒక్కడికి 1వ ర్యాంక్ రాదు. ఒక క్లాసులో 40 మంది 1వ ర్యాంక్ కోసమే చేరతారు ఆ స్కూళ్ళలో, చైతన్యాలోను నారాయణాల్లోను. ఈ 40 మందికి 1వ ర్యాంక్ రాదు కదా, ఒకటికి మాత్రమే 1వ ర్యాంక్ వస్తుంది. ఇంకెవడో ఒకటికి 40వ ర్యాంక్ వస్తుంది. ఈ 40వ ర్యాంక్ వచ్చినోడు టార్గెట్ అవుతాడు అక్కడ, వాడు ట్రోల్ అవుతాడు అక్కడ, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మనం? కాబట్టి ఆత్మహత్యలు నివారిద్దాం విద్యా వ్యవస్థలో. మీరు నేల మీద నిలబడండి, గాల్లో తిరగమాకండి అనే పద్ధతిలో రోజువారీ విద్యార్థులను ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం తీసుకోవాలి. ఇవి కాలేజీలని వదిలేశారు, దాదాపు ప్రాక్టీస్ను వదిలేశారు. వీటన్నిటి పాపమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కనీసం పార్లమెంటరీ రాజకీయాల్లో కూడా ప్రభావం కనిపించలేకపోవడానికి ఇదే కారణం. వెస్ట్ బెంగాల్లో ఒకవైపు వాళ్ళు ఎలక్షనీరింగ్ అనే పేరుతో కింది నుంచి వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన క్షణం టార్గెట్ తృణమూల్ కాదు వాళ్ళ ప్రోగ్రాం, సిపిఎం ని గ్రాస్ రూట్ లెవెల్లో నిర్మూలించాలి అనుకున్నారు. పై ఎత్తున ఆవిడ చేస్తూ ఉంటుంది, ఆవిడ హింస ప్రయోగిస్తూ ఉంటుంది, కానీ కింది స్థాయిలో వీళ్ళు ఈ రాజకీయాలను చంపేస్తారు, భావజాలాన్ని చంపేస్తారు. వెస్ట్ బెంగాల్, కేరళ ఈ 2 రాష్ట్రాలతో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే
ఉపరితల రాజకీయాలు మాత్రమే లేవు, అక్కడ పునాది రాజకీయాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ ఏకకాలంలో చంపేయాలన్నది ప్రోగ్రాం. సార్ అది బలంగా ఇంప్లిమెంట్ చేశారు. అది ఇంప్లిమెంటేషన్ మొదలైన రోజుల్లోనే అర్థమైంది, మొదటి ఎన్నికలోనే అర్థమైంది. అర్థమైన తర్వాత ఇమ్మీడియట్ గా కార్యక్రమంలోకి దిగి ఉండాల్సింది. ఆ దిగకపోవడం వల్ల ఈ రోజు 4% పడిపోయింది. 30 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రంలో 4% పడిపోవడం ఏంటి పోల్ పర్సంటేజ్? అక్కడ కూడా అదే పరిస్థితి కేరళలో. అవును అవును సార్. కేరళంలో కూడా డ్రాస్టిక్ గా పడిపోయి వాళ్ళు డబుల్ డిజిట్ కి వెళ్ళిపోయారు. యూడిఎఫ్ నిలబడుతుంది అని నేను అనుకోవడం లేదు. యూడిఎఫ్ రావటం కూడా వాళ్ళ స్కీమే. ఓకే, ఎస్ ఎస్, బీజేపీ స్కీమే. అంటే ఈసారికి వీళ్ళకి ఇద్దాం. ఎస్ సార్. నెక్స్ట్ టైం మనం మన ఆపరేటివ్ సిస్టమ్ని వాడి నెక్స్ట్ లేకపోతే ఆ తర్వాత వాళ్ళవన్నీ దీర్ఘకాలిక పోరాటాలే. ఒకవైపు నక్సలైట్లు దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం, ఇవన్నీ కాలం చెల్లిన మాటలను మాట్లాడతారు. వీళ్ళు మాత్రం దీర్ఘకాలిక వ్యూహాలు వేసుకుని రాష్ట్రాలు లేపేసి వెళ్ళిపోతున్నారు. ఎస్ ఎస్ సార్. అట్లాగే ఇందాక మీరు అంటున్నట్టు లైక్ కాలేజీల్లోకి వెళ్ళి మాట్లాడే పద్ధతులు ఇప్పుడు పోయింది పూర్తిగా. అసలు ఆ స్థాయికి ఎవరు వెళ్ళట్లేదు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు అని కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు కావచ్చు. కానీ సో ఈ తరుణంలో మారుతున్న డిజిటల్ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడి ఉన్నాయి? మారుతున్న పరిస్థితులను ఎందుకు అర్థం చేసుకోవడం? అంటే డిజిటల్ వీటిలో ఉన్నారు, వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారు, ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవతల వాళ్ళకి పెయిడ్ ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా కలుషితం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అందులో పేదలు ఉన్నారు, వాళ్ళు భుక్తి కోసం దాడులు చేస్తున్నారు. మీరు ఏదైనా ఒక హిందుత్వాకి వ్యతిరేకమైనటువంటి పోస్ట్ ఏదైనా పెట్టగానే కింద విచిత్రమైన పేర్లతో ఒక 20-30 మంది వచ్చేస్తారు. వచ్చేసి దాని గురించి మీరు ప్రస్తావించిన అంశానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని నింపేస్తారు వాళ్ళు కిందంతా. అంటే ఇది చదివిన వాళ్ళ బుర్రలు కలుషితం చేయటం వాళ్ళ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు చాలా అగ్రెసివ్గా చేస్తారు. బూతులు తిడతారు, ఇంట్లో వాళ్ళని కూడా తిడతారు. అదేది కూడా కల్చరల్ గా వాళ్ళు ఇబ్బంది అని అనుకోరు. ఇదొక దుర్మార్గం. పైగా కల్చరల్ గా హై వాల్యూస్ ఉన్నాయి మాకని మాట్లాడతారు. కల్చరల్ గా మాకు చాలా హై వాల్యూస్ అని మాట్లాడుతూ వీళ్ళు చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ నీ ఇంట్లో నీ భార్య ఉందా అనే దాకా వెళ్ళిపోతారు. నీకు పెళ్ళైందా, నీకు ఒక భార్య ఉందా, ఉంటే మేము చూసుకుంటాం అనే పరిస్థితికి వెళ్ళిపోయి రాశారు. నేను చూశాను. కాబట్టి వాళ్ళు వాస్తవంగా పరమ దుర్మార్గులు. వాళ్ళు పెయిడ్ గ్యాంగ్, అది కిరాయి సైన్యం, కిరాయి గుండాలు. వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. వాడు రాజకీయం మాట్లాడతాడు, విలువలు మాట్లాడతాడు, అడ్డమైన చెత్త మాట్లాడతాడు, అన్నీ వాడే అయి వ్యవహరిస్తాడు. ఇలాంటి ట్రోల్ గ్యాంగ్స్ ని ఎదుర్కోవడానికి కూడా ఒక ఆర్మీ తయారవలసిన అవసరం ఉంది. డిజిటల్ ఆర్మీ తయారవలసినటువంటి నీడ్ అయితే ఉంది కమ్యూనిస్ట్ పార్టీల నుంచి. అవును, కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి. అంటే డిజిటల్ ఏరియాని కూడా పట్టించుకోవాలి. అంటే ఈ బాధ్యత విద్యార్థి సంఘాలు తీసుకోవాలి నెమ్మదిగా. అంటే ఎప్పుడైతే విద్యార్థి సంఘాలు డిశ్చార్జ్ అయిపోయినాయో రాజకీయాలలో రెండో తరం రావడం లేదు. ఎగ్జాక్ట్లీ, కొత్త తరం కూడా కనిపించడం లేదు సార్ కమ్యూనిస్ట్ పార్టీల్లో. కమ్యూనిస్ట్ పార్టీల్లోనే కాదండి, ఏ రాజకీయ పార్టీలోనూ కొత్త తరం లేదు. ఓకే. అంటే ఎమ్మెల్యే గారి కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, వాడి కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, వాడి కింద పనిచేసే ఆ రోజున తండ్రి గారి క్యాడర్ గా పనిచేసిన వాడు వాడి కొడుకుని వీడి కొడుకు దగ్గర పెడుతున్నాడు. ఇలా నడుస్తున్నాయి తప్ప అంటే అనువంశక అర్చకత్వం లాగా అనువంశక గుండాయిజం, అనువంశక రాజకీయం నడుస్తున్నాయి దేశంలో. ఎన్టీ రామారావు గారు అనువంశక అర్చకత్వం రద్దన్నాడు. ఇప్పుడు ఇవన్నీ రద్దనాల్సినటువంటి పరిస్థితి తయారైంది. కనుక ఇది వరకు రోజుల్లో స్టూడెంట్ ఫ్రంట్ నుంచి క్యాడర్ వచ్చేది. స్టూడెంట్ ఫ్రంట్ నుంచే ప్రతి పార్టీకి సెకండరీ లీడర్షిప్ వచ్చేది. ఇప్పుడు ఏ పార్టీకి సెకండరీ లీడర్షిప్ రావట్లేదు స్టూడెంట్ ఫ్రంట్ లేకపోవడం వలన. వీళ్ళందరూ ఈ ప్రైవేటు కాలేజీల ప్రెజర్లో పడిపోయి అక్కడి నుంచి అమెరికా విదేశీ వ్యామోహం అనేది పెరిగిపోయింది. అదొక ఫాల్స్ వాల్యూ. అంటే ఇక్కడ ఇంట్లో పని చేయడు వీడు, ఇంట్లో వాళ్ళ మదర్ కష్టపడుతున్నా. అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంటుంది, ఒకడు అంటే ఆ రోజుల్లో పత్రికల్లో సీరియల్స్ చదువుకునేవాళ్ళు కుర్రాళ్ళు.
వాడేదో డిటెక్టివ్ నవలో పత్రిక పట్టుకుని కూర్చుని ఉంటాడు, ఆవిడేదో పెద్ద బరువు మోస్తూ ఉంటుంది వెనకాల. ఎందుకమ్మా బరువు పనులు, నీకు నాన్నొచ్చే వరకు ఆగొచ్చు కదా అంటాడు బుక్ చదువుకుని. ఇలాంటి పిల్లలు, కొరగాని కొడుకు అనే పేరుతో జయదేవ్ గారు 100 కార్టూన్లు వేసాడు. ఇలాంటి కొరగాని కొడుకులు ఇప్పుడు తయారైపోయారు సమాజంలో. ఈ కొరగాని కొడుకుల్ని తయారు చేస్తోంది ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు ఇళ్లలో పని చేయరు, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు వీళ్ళకి పట్టవు. కానీ ఈ తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెట్టి, మీరు డబ్బులు ఇస్తే నేను ఆస్ట్రేలియానో లేకపోతే ఇంకో దేశమో వెళ్ళి అక్కడ టాయిలెట్లు కడిగైనా డబ్బులు సంపాదిస్తా, అదేదో ఇక్కడే చేయొచ్చు కదా. ఇక్కడేమో మీరు చాలా పెద్ద మనుషుల, అక్కడికి వెళ్ళేమో మేము ఏదైనా చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి డబ్బులు పీక్కెళ్ళి అక్కడ ఏ పని దొరక్క చిరుకు అక్కడి నుంచి గెంటించుకుని వచ్చేసి ఈ అప్పులు తీరక నానా కష్టాలు పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను ఎన్ని చూసాం మనం. కాబట్టి ఈ ఫాల్స్ వాల్యూస్ లో బుర్రల్ని చెడగొట్టి ఎందుకు పనికిరాని వాళ్ళని తయారు చేస్తున్నారు. ఆ కాలేజీలో చదువుతున్న వాళ్ళలో ఒక 5గురు, ఒక క్లాస్లో 40 మంది ఉంటే 3-4 బ్రైట్ లైఫ్లోకి వెళ్ళొచ్చు. కానీ 30 మంది సర్వనాశనం అయిపోతున్నారు. ఒక జనరేషన్ ని చావగొడుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని మూతేయమని ఎందుకు ఉద్యమాలు చేయరు? కాబట్టి అంటే నేను ఒక సైకాట్రిక్ డాక్టర్ని కలిశాను ఈ మధ్యకాలంలో అనుకోకుండా. ఆయన ఎప్పుడో ఒక 45 ఏళ్ల క్రితం నాకు ఫ్రెండ్. ఆ రోజుల్లో అంటే నాకు ఆయన తెలిసిన రోజుల్లో కూడా చాలా డల్గా ఉండేది ఆయన ప్రాక్టీస్. ఈ మధ్య కలిస్తే ఆయన ఒక 4 అంతస్తుల మేడ కట్టేసి ఉన్నాడు. ఎలా అంటేను, ఈ లిబరలైజ్డ్ ఎకానమీ పుణ్యమా అని కన్సూమరిస్టిక్ సొసైటీ వలన పిచ్చివాళ్ళు పెరుగుతున్నారు యూత్లో. ఈ పిచ్చివాళ్ళని తల్లిదండ్రులు భరించలేక మా దగ్గరికి తీసుకొస్తున్నారు. మేము వాళ్ళని మెయింటైన్ చేసినందుకు గాను, కౌన్సిలింగ్ చేసినందుకు గాను బాగానే డబ్బులు ఇస్తున్నారు. ఒక సిట్టింగ్ కి 7,500 అట. వస్తున్న వాళ్ళందరూ స్టూడెంట్సే. ఇలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వ్యాపారం అని చెప్పాడు ఆయన. అంటే ఎవరిని తయారు చేస్తున్నాం మనం? పిచ్చోళ్ళని తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ పిచ్చి సొసైటీని మార్చటం కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని, ఎన్నికల రాజకీయాలు అనేది ఒక భ్రమ అనేది తేల్చేసింది ఎన్నిక. కనుక ఇప్పటికైనా భ్రమల్లో నుంచి బయటపడి మనం ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తే ఫలితాలు వస్తాయి క్షేత్రస్థాయిలో ప్రజలు. అంతే. ఇప్పుడు సమాజంలో అంటే మార్కెట్ ఎకానమీ తీసుకొచ్చిన మార్పుల మీద మీరు స్టడీ లేదు. మీకు మావోయిస్ట్ పార్టీ ఇబ్బంది పడింది కూడా అక్కడే. ఈ దేశంలో ఉన్న కాస్ట్ ఈక్వేషన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి సమస్యని సీరియస్ గా రూటెడ్ గా పట్టించుకుని ఉంటే కొంచెం మొహమాటం నడిచింది సిద్ధాంతపరంగా. మనం ఇది కాస్ట్ సొసైటీ అనటం కరెక్టేనా అంటే, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు కదా అనే ఒక మొహమాటానికి గురయ్యారు. కానీ నిజానికి అది మైనారిటీ. ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల దళితుల్లో చాలా మంది చాలా విపరీతమైన కోటీశ్వరులుగా మారిపోయారని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మారి ఉండొచ్చు, కానీ అది మైనారిటీనే. ఆ మైనారిటీని ఈ మైనారిటీని వదిలేసి ఊళ్ళల్లో ఇప్పటికీ మాలపల్లెలు మాదిగూడెలు ఉన్నాయి కదా. ఊళ్ళో ఈ రోజుకి పారిశుధ్య పనులు చేస్తోంది వాళ్లే కదా, రెల్లి కార్మికులే కదా, మున్సిపాలిటీ వర్కర్లు ఏ ఊళ్ళోనైనా. మరి అది అన్ని కులాల వాళ్ళు ఆ పని చేయొచ్చు కదా అంటే, లేదు సులభ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న వాళ్ళలో బ్రాహ్మలు ఉన్నారు అన్నాడు ఈ మధ్య ఒక హిందుత్వవాది. ఈ మాటే అంటే ఉంటే ఉండుండొచ్చు, వాళ్ళు మైనారిటీనే. ఎందుకు ఇతర ఉద్యోగాలకు ఎగబడ్డట్టుగా ఈ ఉద్యోగాలకు ఎగబడరు అగ్రకులాల వాళ్ళు? ఇది గవర్నమెంట్ ఉద్యోగమేగా. ఈ ఉద్యోగాలు ఈ కులం వాళ్ళకే ఎందుకు రిజర్వ్ చేస్తున్నారు మీరు దుర్మార్గంగా? కనుక చాలా పట్టించుకుని దెబ్బలాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సమాజంలో. వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే జనాలు వస్తారు, తిరిగి రోడ్డు మీదకి వస్తుంది మూమెంట్. ఆ కార్యక్రమం చేయాలి. సార్. సో ఇది ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీల యొక్క పరిస్థితి, అట్లాగే దాని మీద జరిగినటువంటి విశ్లేషణ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.